ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు జేడీతో మాట్లాడిన ప్రతిసారి సొంత మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది? నిజం నిలబడాలని మీ నమ్మకం నా నమ్మకమే. మన ఇద్దరి పరిచయం కౌశికి గారు. ఎందుకు నాకెప్పుడు ఏ కష్టం వచ్చినా తను ముందుంటుంది? నేను తప్పు చేశానని ప్రపంచం మొత్తం చెప్తున్నా ఆ ప్రపంచానికి ఎదురెళ్ళి మరే నా వైపు నిలబడింది. నిజాన్ని ధైర్యంగా మాట్లాడే మనిషి అబద్ధానికి అండగా ఉంటుందనుకోవడం లేదు. ఆ తప్పు కౌశికి గారు చేయలేదని మేం నమ్ముతున్నాం. పోయిన సాక్ష్యాలు. అసలు జేడీకి నాకు ఉన్న సంబంధం ఏంటి? అక్క, పాలు తీసుకో. నాకిప్పుడేం వద్దమ్మా. అయినా ఇవి నువ్వెందుకు తీసుకొస్తున్నావు? పని వాళ్ళు తెస్తారు కదా. పర్లేదక్క. సరే, నువ్వు వెళ్ళి పడుకో. సరే అక్క. అక్క, నాన్న నువ్వు వెళ్ళిన గుడిలో బ్లాస్ట్ అయిందని చెప్పగానే నాకు చాలా భయమేసిందక్క. నీకేం కాలేదని చెప్పే వరకు నాన్న నేను చాలా టెన్షన్ పడ్డాం. నువ్వు చాలా మంచిదానివక్క. నీకేం కాకూడదు. నువ్వు బాగుంటేనే ఈ ఇల్లు ఈ కుటుంబం బాగుంటుంది. నేను అనాథనని తెలిసినా నువ్వు నన్ను ఇంట్లో ఉండనిచ్చావు. నీకు జీవితాంతం రుణపడి ఉంటానక్క. నీ అందరి ప్రేమ ఉండగా నాకేమవుతుంది శ్రీవల్లి? అయినా నీ వెనుక అక్క నేనున్నాను. అన్నయ్య, వదిన, నాన్న ఇంతమంది నీకుండగా నువ్వు అనాథవెలా అవుతావు? ఇంకెప్పుడు ఆ మాట అనుకో, ఓకేనా? థ్యాంక్స్ అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. పదేళ్ల పాప మేడం. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొస్తే పాప బ్రతుకుండేది. ఏంటి ఇంకా బ్లాస్ట్ గురించి ఆలోచిస్తున్నావా దాత్రి? నా కళ్ళ ముందే అన్ని ప్రాణాలు పోయాయి. ఏం చేయలేకపోయాం. బ్లాస్ట్ ని ఆపలేకపోయాం. తప్పంతా నాదే. నేనే ఇంకొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాల్సింది. దాత్రి, ఏం చేస్తున్నావు? జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. సాధు సార్ చెప్పింది గుర్తుంది కదా, ఇది ఒకరి తప్పు కాదు. అయితే మన నిర్లక్ష్యానికి మామూలు ప్రజల ప్రాణాలు పోవడం కరెక్ట్ కూడా కాదు కదా కేదార్? కాదు దాత్రి, కానీ మీనన్ క్రైమ్ చేసే ప్రతి చోట నువ్వు ఉండాలంటే కష్టం కదా.